ఇంటింటి సమాచారం తేవాలని వాలంటీర్లకు ఎవరూ చెప్పారు? నాదెళ్ల మనోహర్. రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ సమస్యపై సీఎం జగన్ ఏనాడైనా మాట్లాడారా అని మనోహర్ ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి సేకరించినప్పుడు జనసేన పార్టీ నుంచి ఏ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసినా మేమిచ్చే సమాచారం 100% కరెక్ట్ నిర్ధారించుకున్నాకనే ఇస్తాం. వాస్తవాలతో కూడిన సమాచారంతో మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం. అందులో భాగంగా ఈ రోజున చాలా భయంకరమైన సమాచారం నా దగ్గరకు వచ్చింది. ఈ 2,65,380 వాలంటీర్లు మేము క్రియేట్ చేసాం ఏదైతే చెప్పారో 1,02,836 వాలంటీర్లు, మరొకసారి చెప్తున్నాను, 1,02,836 వాలంటీర్ల డేటా అసలు అప్లోడే కాలేదు. వీళ్ళు ఎవరు? ఎక్కడున్నారు వీళ్ళు? వీళ్ళకి గౌరవ వేతనం 5,000 రూపాయల చొప్పున ఇస్తున్నామని చెప్పి పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ నుంచి మీరు నిధులు మళ్లించి వాళ్ళకి ఇస్తున్నామని చెప్తున్నారు. ఎక్కడున్నారు అసలు వీళ్ళు? ఈ 1,02,836 మంది, మీకు ఉదాహరణకి 5 జిల్లాల లెక్క చెప్తాను మీకు. అన్నిటికన్నా మొదటి స్థానంలో నిలబడింది ఈస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లా 19,366. గుంటూరు జిల్లా రెండో స్థానంలో 13,066. కృష్ణా జిల్లా 11,725. చిత్తూరు జిల్లా 11,400. ఐదోది విశాఖపట్నం 10,586 మంది వాలంటీర్లు ఈ రోజు వరకు కూడా వాళ్ళ డేటా అప్లోడ్ కాలేదు. అంటే మరి ఈ డబ్బంతా ఎక్కడ పోతుందండి? ఎవరి చేతిలోకి వెళ్తున్నాయి? అసలు వీళ్ళు ఎవరికి రిపోర్ట్ చేస్తున్నారు? వీళ్ళు హైదరాబాద్లో ఫీల్డ్ ఆపరేషన్ ఏజెన్సీ అని ఒకటి ఏజెన్సీ ఏర్పాటు చేసి ప్రభుత్వంలో ఉన్న శాఖల్లో ఏ అధికారికి కూడా సంబంధం లేకుండా అసలు క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్, మీరు చట్టబద్ధంగా క్రియేట్ చేసిన డిపార్ట్మెంట్లోనే ఎవరికి సంబంధం లేకుండా అసలు ఊహించని విధంగా సుమారు 1,500 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఈ గ్రామ సచివాలయాల, వార్డు సచివాలయాల వాలంటీర్ల వ్యవస్థ కోసం ఈ ఏజెన్సీ ద్వారా వీళ్ళు నడిపిస్తున్నారు. ఫీల్డ్ ఆపరేషన్స్ ఏజెన్సీకి సంవత్సరానికి 15 కోట్ల రూపాయలు ట్రైనింగ్ కోసం అంట. అసలు ఆ సంస్థ గురించి గతంలో కూడా మేము మాట్లాడాం. ఎవరు, ఏంటి, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడ వాళ్ళ హైదరాబాద్లో ఆపరేషన్స్ నడుపుతున్నారు, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి ఆ టెక్నికల్ ఎక్స్పర్టీజు, దీన్ని మనం ప్రశ్నించాం. 1,560 కోట్ల రూపాయలు ఏదైతే వెచ్చిస్తున్నామని చెప్తున్నారో మొన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా ప్రొవిజన్ ఎక్కడ లేదు. ఎక్కడైనా వీళ్ళు వాలంటీర్స్ కోసం 1,560 కోట్ల రూపాయలు మేము వెచ్చి. ఉత్తర నియోజకవర్గం శంఖారావం సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆసక్తికర వ్యాఖ్యలు. జగన్ అర్జునుడు కాదు, దుర్యోధనుడని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కృష్ణార్జునులు అంటూ కామెంట్ చేశారు. ఆ కుటుంబంలో ఏదైనా ఆపద లేకపోతే ఏదైనా ఇబ్బంది వస్తే ఆ కుటుంబ పెద్దగా నేను ఆ పార్టీ సభ్యుడిగా వాళ్ళకి ఆదుకోవాలి, అండగా ఉండాలనే ఉద్దేశంతో ఒక సంక్షేమ నిధి ఏర్పాటు చేసి ఆ కుటుంబానికి ఏదైనా కష్టం వస్తే నేను ఉన్నానని చెప్పి వెంటనే వాళ్ళకి కావాల్సిన విద్య, వైద్యం, లేకపోతే ఇక మిగతా ఏదైనా సహాయం కావాలంటే ఇవన్నీ చేస్తున్న ఏకైక పార్టీ ఈ భారతదేశం కాదు, ప్రపంచంలో ఒక్క తెలుగుదేశం పార్టీ అని చెప్పి మనం చెప్పక తప్పదు. దానికి మరి ఇవన్నీ కూడా చేయాలంటే ఒక కమిట్మెంట్ ఉండే వ్యక్తి దాన్ని బాధ్యత తీసుకోవాలి. మరి అటువంటి బాధ్యత సోదరులు లోకేష్ గారు తీసుకొని ఈ పార్టీని కొత్త బుద్ధులు తొక్కిస్తున్నందుకు తనకి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. మామూలుగా చాలా మంది అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి అంత అనుభవం నాయకుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ ఏంటి, ఎలా ఉంటుందో నాయకత్వం వ్యవహరిస్తారంటే కొంత ముందు కొన్ని చిన్న చిన్న అనుమానాలు ఉంటాయి. కానీ ఈరోజు ఎవరికి కూడా అనుమానాలు లేవు. అవన్నీ కూడా అందరికీ పటాపంచలైపోయాయి. తన ఏదైతే ఒక జనవరి 27న పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో స్టార్ట్ చేశారో 5 సంవత్సరం, ఆ పాదయాత్ర చూసిన తర్వాత
మామూలుగా ఫస్ట్ ఏంటి చేస్తాడా చేయగలడా అని చిన్న చిన్న అనుకున్న ఒక 10-15 రోజులకి ఏంటి చేస్తున్నాడు, కంటిన్యూ చేస్తున్నాడు, బాగానే ఉన్నట్టు ఉందని మొదలుపెట్టి అలా 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 వచ్చేసరికే మన పాయకరాపేట వచ్చేసరికి పూర్తిగా ఒక రూపాంతరం చెందిన ఒక ఫుల్ ప్లెడ్జెడ్ ఒక నాయకుడు ఎలా ఉండాలో అలా తయారయ్యి ఎస్ ఇతను మనకు కావాల్సిన నాయకుడు భవిష్యత్తులో అని ప్రతి ఒక్కరు కూడా కోరుకునే విధంగా, అనుకునే విధంగా, మెచ్చుకునే విధంగా మన లోకేష్ బాబు తయారయ్యారు. ఈ రోజు ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడు కూడా ఒక భరోసా, ఒక నమ్మకం కలుగుతా ఉంది. మాకు ఇంకొక 30-40 ఏళ్లు మాకు ఎటువంటి నాయకత్వం సమస్య లేకుండా కూడా మమ్మల్ని సమర్థవంతంగా నడిపించే నాయకుడు మాకున్నాడు అని ఈ రోజు అందరూ కూడా అనుకునే విధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీని తయారు చేసినందుకు లోకేష్ బాబు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈ రోజు మనం ఒక క్రిటికల్ జంక్షన్ లో ఉన్నాం. ఇప్పుడే అక్కడ లోకేష్ బాబు లోపల అవార్డులు ఇస్తూ చెప్పారు ఒక మాట, T20లో లాస్ట్ 3 ఓవర్లు ఇంపార్టెంట్. బాబు నా ఉద్దేశం లాస్ట్ 3 ఓవర్లే కాదు, లాస్ట్ బాల్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మ్యాచెస్ లాస్ట్ బాల్లో 6 కొట్టి గెలిపించిన మ్యాచెస్ మనకు ఉన్నాయి. ఇప్పుడు మనం అటువంటి ఒక హిస్టారికల్ నెస్టీ, ఎందుకంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఎలా ఉందంటే ఒకప్పుడు అభివృద్ధికి ఒక ఆనవాలుగా, ఒక చిరునామాగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఒక విధ్వంసానికి మారుపేరుగా తయారైంది. మరి 2019 ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ ఇవ్వమంటే పాపం చాలా మంది మాలాంటి వాళ్ళు కూడా అనుకున్నాం, ఏంటి ఒక్క ఛాన్స్ అంటున్నాడు, నిజమో ఏమో సంథింగ్ అని చేస్తాడేమో అనే ఒక చిన్న దీంతో అందరూ కూడా మోసపోయారు, నమ్మారు. మరి ఎప్పుడూ చరిత్ర లేని విధంగా 151 ఎమ్మెల్యేలు ఇచ్చారు. మరి ఆ సీన్ కట్ చేస్తే మొన్న అసెంబ్లీ అయింది, చివరి అసెంబ్లీ సమావేశం. 151 మంది ఎమ్మెల్యేలు అయితే అసెంబ్లీ కోరం లేక వాయిదా వేసుకున్నాడు. అంటే ఈ రోజు ఆ నాయకుడి పరిస్థితి ఎలాగుందంటే 22 మంది ఎంపీలు, అలాగే ఒక 8 మంది రాజ్యసభ సభ్యులు, మొత్తం 31 మంది దాదాపు ఎంపీలు వాళ్ళకుంటే మొన్న పీఎంను కలవడానికి ఢిల్లీ వెళ్తే 3 ఎంపీలు హాజరయ్యారు. అలాగే అసెంబ్లీలో 151 మంది ఎమ్మెల్యేలు ఉన్న వాళ్ళు ఆ అసెంబ్లీ కోరం లేక సభ వాయిదా పడి చివరికి గ్రూప్ ఫోటో కూడా లేకుండా. 5 రూపాయలు ఇస్తే పేటీఎం బ్యాచ్ ఏమైనా చేస్తుంది. నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ఉత్తరాంధ్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని నారా లోకేష్ వ్యాఖ్యలు. తెలుగుదేశం పార్టీ బలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. నాయకులు మారి పార్టీ మారి వెళ్ళినా పార్టీకి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. అన్న ఎన్టీఆర్ ఏ ముహూర్తంలో పార్టీ స్థాపించారో తెలియదు కానీ ఆ పసుపు జెండా చూస్తేనే ఒక నూతన ఉత్సాహం మనకి. వైకాపా నాయకులకి బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కావాలి కానీ మనకి మన నాయకుడు పిలుపు రా కదలి రా అంటే చాలు పరిగెత్తుకుంటా మనందరం వెళ్తాం. అందుకే 2014లో కార్యకర్తల కోసం ఒక కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేశాం. ప్రమాదంలో ఏమైనా కార్యకర్తలు చనిపోతే వాళ్ళ కుటుంబాలకి 2 లక్షల రూపాయలు ఇచ్చి ఆదుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పటికీ దాదాపు 100 కోట్ల రూపాయలు ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమం ద్వారా అందించాం. అంతేకాదు కార్యకర్తలు బిడ్డలు చదివించడానికి ఇబ్బంది పడుతుంటే ఆ బిడ్డల్ని దత్తక తీసుకుని చదివిస్తుంది నా తల్లి భువనేశ్వరి అమ్మ. నాకు అక్క చెల్లి లేరు, అన్న తమ్ముడు లేరు, ఇంట్లో ఒక్కడినే. కానీ అన్న ఎన్టీఆర్ నాకు 60 లక్షల మంది అక్క చెల్లెలు అన్న తమ్ముడు నాకు ఇచ్చారు. గత 5 సంవత్సరాలుగా మన పైన అనేక కేసులు పెట్టారు తల్లి. నా పైన కూడా 22 కేసులు పెట్టారు తల్లి. 5 సంవత్సరాలు 22 కేసులనే తల్లి. ఏడేనా స్లో ఉన్నాబా. అటెంప్ట్ మర్డర్ తల్లి నా పైన, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు నా పైన, SC/ST కేసు పెట్టారు నా పైన. కానీ ఆనాడే జగన్ చెప్పా, ఈ లోకేష్ తగ్గేదే లేదు. మీరు చూశారు 15 సంవత్సరాలు పురుగుల మందు కన్నా దారుణమైన మద్యాన్ని జగన్ రెడ్డి తయారు చేయించి విక్రయిస్తున్నట్లు నారా లోకేష్ ఆరోపించారు. ఇటువంటి మద్యం తాగుతున్న ప్రజలు తీవ్ర అనారోగ్యానికి గురై పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇవ్వబోతుంది. ఇంకా 18 నుంచి 59 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల 1500 రూపాయలు మన ప్రభుత్వం ఇవ్వబోతుంది. అంటే సంవత్సరానికి 18,000, 5 సంవత్సరాలు 90,000. ఇంకా 6వ హామీ ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణించే హక్కు కూడా మన ప్రభుత్వం మహిళలకి కల్పించబోతుంది. ఏం బాబు సూపర్ 6 సూపర్ కదా, ఏం తల్లి సూపరా? అసలు ఉత్తరాంధ్రకి పట్టిన దరిద్రమే జగన్ తల్లి.
మూడు రాజధానుల పేరుతో 3 ముక్కలు ఆటలాడుతున్నాడు తల్లి మన జీవితాలతో. ఉత్తరాంధ్రకు ఒక్క పరిశ్రమ తీసుకురాలేదు తల్లి, ఒక్క ఉద్యోగాన్ని తీసుకురాలేదు తల్లి. ఇప్పుడు ఏకంగా మన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేసేందుకు ప్రయత్నిస్తున్నాడు ఈ ముఖ్యమంత్రి. ఆ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ జరిగితే ఉన్న ఉద్యోగాలు పోయే పరిస్థితి. అందుకే విశాఖపట్నం ప్రజలకు నేను హామీ ఇస్తున్నా, ఆ ఉక్కు ఫ్యాక్టరీ కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వమే ఆ ఫ్యాక్టరీ కొనుగోలు చేసి ప్రైవేటీకరణ జరగకుండా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఇంకా విశాఖపట్నాన్ని కూడా జగన్ పాదయాత్ర చేసినప్పుడు 50 హామీలు ఇచ్చాడు. మొదటి హామీ విశాఖ రైల్వే జోన్ పూర్తి చేసి ఉద్యోగాలు కల్పిస్తాడు, చేయలేదు. మెట్రో రైల్ పూర్తి చేస్తాడు, చేయలేదు. మూతపడిన షుగర్ ఫ్యాక్టరీలన్నీ తెరిపిస్తాడు, చేయలేదు. అదనంగా 8 లక్షల ఎకరాలకి సాగునీరు అందిస్తాడు, కనీసం తాగునీరు కూడా అందించలేదు ఈ ముఖ్యమంత్రి. ఇంకా విశాఖపట్నానికి ఐటీ పరిశ్రమలు కంపెనీలు తీసుకొస్తున్నాడు. ఈ కోడిగుడ్డు మంత్రి దెబ్బకి ఉన్న పరిశ్రమలే పారిపోయే పరిస్థితి. ఇంకా పరిపాలక రాజధాని పేరుతో పెద్ద ఎత్తున విశాఖపట్నంలో భూ కుంభకోణాలు ఎలా జరుగుతున్నాయో మీరందరే చూస్తున్నారు. ఏకంగా ఋషికొండకి గుండు కొట్టి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క వ్యక్తి బతికేదానికి ప్యాలెస్ కట్టుకున్నాడు తల్లి. ఒక్క వ్యక్తి బతికేదానికి ఆ 500 కోట్ల రూపాయలు గాని టిట్కో ఇల్లుకి ఖర్చు పెట్టుంటే ఇక్కడున్న మహిళలకి 10 మహిళలకి ఇల్లు ఇచ్చుండొచ్చు తల్లి, ఇల్లు ఇచ్చుండొచ్చు. ఇక్కడున్న మీ అందరు ఒక్కొక్కరికి ఇల్లు ఇచ్చుండొచ్చు అని. కానీ ఇవ్వలా. ఒక్క వ్యక్తి బతికేదానికి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టాడు. ఇల్లు చూడండి తల్లి, అది ఒక్క భవనం కాదు, 5-6 భవనాలంట. అంటే రోజుకో భవనంలో పడుకుంటాడు అయినా. అరే ఎంత అన్యాయం చూడండి, 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఏకంగా ఆంధ్ర యూనివర్సిటీలో మన పిల్లలు చదవాలని అందరు కోరిక ఉంటుంది, పిహెచ్డి చేయాలని కోరికలు ఉంటుంది తల్లి. ఇంకా ఏకంగా పిహెచ్డి పోస్టులు కూడా అమ్మేశారు తల్లి. 1400 పిహెచ్డి పోస్టులు అక్కడున్న వైస్ ఛాన్సలర్ అమ్మేశాడు. అందుకే నేను చెప్పాను నిన్న, ఆయన పేరు కూడా ఎర్ర బుక్ లో ఉందని. ఇంకా విశాఖపట్నం నార్త్కి వచ్చే గల ఇది ఒక తెలుగుదేశం పార్టీ కంచుకోట. మీరు తెలుగుదేశం పార్టీని ఆశీర్వదించారు, దీవించారు. ఎదురుగాళ్ళు కూడా మంచి మెజారిటీతో అన్నగారిని మీరు గెలిపించారు. మీ రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ పైన ఉంది. 2014 నుంచి 19 వరకు మీరు అందరూ ఒకసారి ఆలోచించండి. ఆనాడు వేసిన రోడ్లే, ఆనాడు వేసిన డ్రైన్లే, ఆనాడు 200 రూపాయల పెన్షన్ 2000 రూపాయలు మేము చేశాం. దాదాపు 118 స్కీములు కులం మతం పార్టీలు పేర్లు లేకుండా ఆనాడు మీకు అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. నార్త్ నియోజకవర్గంలో కమ్యూనిటీ భవనాలు కూడా కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆనాడు హుదూద్ వస్తే మీ ఇంటికి పాలు పంపించాం, సరుకులు పంపించాం. కరెంటు పోతే కూడా యుద్ధ ప్రాతిపదికంగా మీ ఇంటికి కరెంటు కూడా అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. తల్లి ఇక్కడ చాలా మందికి తెలీదు, ఆనాడు హుదూద్ రేపు కొడుతుంది విశాఖపట్నం అనగా రాత్రి మా ఇంట్లో సీమంతం జరుగుతుంది. బాబు గారు కేవలం 10 నిమిషాలు ఇంట్లో ఉన్నారు తల్లి. అక్షంతలు వేశాడు, ఇంక నేను వెళ్తున్నాను, హుదూద్ కొడుతుంది, మళ్ళీ కలుస్తాను, బయలుదేరాడు తల్లి. మళ్ళీ 10 రోజుల తర్వాత తిరిగి ఇంటికి వచ్చాడు తల్లి. అంటే ప్రజలే నా కుటుంబ సభ్యులని భావించి ఇక్కడ బస్సులో పడుకుని మీకు సేవ అందించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందుకే 2019లో మీరు మమ్మల్ని గెలిపించారు. ఈ 4 నియోజకవర్గాలు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈ 4 మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకి ఎల్లప్పుడూ తోడుగా ఉంటాం. అలానే ప్రజాసేవలో ఉన్న వారికి మరో 2 మెట్లు పైకి ఎక్కే అవకాశం కల్పిస్తాం. ప్రజలే అండగా, ప్రజలతోనే పొత్తుగా పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. మరి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం, మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను. మన పార్టీని, మీ అన్నను అభిమానించే ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క అభిమానికి, ప్రతి ఒక్క వాలంటీర్కి ఒక్క విషయం చెబుతా ఉన్నా. వీరితో పాటు ప్రజాప్రతినిధులైన వైఎస్ఆర్సీపీ వార్డు మెంబర్లకు, సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఎంపీపీలకు, జెడ్పీటీసీలకు, జెడ్పీ చైర్మన్లకు, మున్సిపల్ కౌన్సిలర్లకు, చైర్మన్లకు, కార్పొరేటర్లకు, మేయర్లకు, నామినేటెడ్ పదవుల్లో ఉన్న చైర్మన్లకు, డైరెక్టర్లకు, ఇతర ప్రజాప్రతినిధులకు
వీరందరికీ కూడా, మీ అందరికీ కూడా ఇక్కడే ఒక్క విషయం చెబుతా ఉన్నా. ఇది మీ అందరి పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా మరొక్కసారి చెప్తా ఉన్నా. కార్యకర్తల్ని, నాయకుల్ని అభిమానించే విషయంలో, వారికి పదవులు, అధికారం ఇచ్చే విషయంలో రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ చేయని విధంగా కార్పొరేషన్ను ఏర్పాటు చేసి కార్పొరేషన్ చైర్మన్లను, డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం మనది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మార్కెట్ యార్డుల్లో కానివ్వండి, దేవాదాయ బోర్డుల్లో కానివ్వండి, మొత్తంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో కానివ్వండి, ఏకంగా కొత్తగా మరో 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి మరి చైర్మన్లు, డైరెక్టర్ల పదవులు ఇవ్వటంలో కానివ్వండి, ఇవన్నీ కూడా కేవలం మీ అన్నకు మాత్రమే సాధ్యము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు నేను గర్వంగా కూడా నేను చెప్పగలుగుతా ఉన్నా, ఇలా మన పార్టీని అభిమానించే వారికి, మన వారికి చరిత్రలో ఎప్పుడు ఇవ్వని అవకాశాలు మనమే ఇచ్చాము అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నా. నామినేషన్ మీద ఇచ్చే పనులలో కూడా, ఆ కాంట్రాక్ట్లలో కూడా ఇదే పంత న్యాయం చేశాము అని చెప్పి కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఎవరు గెలవనన్ని పదవులు వార్డు మెంబర్లు, సర్పంచులు మొదలు ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, జడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు, మేయర్లు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులు, డిప్యూటీ సీఎంలు, మంత్రిమండలి వరకు అన్నింటిలోనూ కూడా జగన్ను నమ్మిన వారికి, పార్టీ కోసం కష్టపడిన వారికి అంచెలంచెలుగా ఏ రాజకీయ పార్టీలోనూ ఇవ్వని అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఈరోజు గర్వంగా కూడా నేను చెప్తా ఉన్నా, మంచి పాలన అందించాం కాబట్టి భవిష్యత్తులో మనలో నుంచి ఏ ఒక్కరైనా కూడా ఏ పదవి కోసం నిలబడినా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతూ మనల్ని ఆశీర్వదిస్తారు అని చెప్పి చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. మంచి పాలన ఇచ్చాం కాబట్టి ఈ మంచి పాలనతో భవిష్యత్తులో ఇంతకంటే ఎక్కువగా పదవులిచ్చే పార్టీ మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇక్కడే మీ అందరితో కూడా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నా. పార్టీలోని ప్రతి కార్యకర్తకు ఈ విషయం చెప్పదలుచుకున్నా. ప్రతి కార్యకర్తకు మీ అన్న, మీ జగన్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరొక్కసారి ప్రతి కార్యకర్తకు తోడుగా నిలబడతాం. ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మరో 2 మెట్లు ఎక్కి అవకాశం కల్పించే బాధ్యత నాది అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. సీఎం జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించి మాట్లాడుతున్నారని జగన్ రెడ్డి బాధితులంతా చంద్రన్నకు స్టార్ కాంపియన్లని వైసీపీని మడతేస్తారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి 14 సంవత్సరాలు సమైక్య రాష్ట్రంలో కానీ, విభజించబడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఆయన బయటకు వచ్చి నేను వాస్తవాలకి చర్చకు సిద్ధం అంటే, నువ్వు తాడేపల్లిలో తలుపులు కూర్చున్నావంటే, మూసి కూర్చున్నావంటే నువ్వు చెప్పిన ప్రతి మాట అబద్ధమని తేలిపోయింది. మేమేసిన బుక్కు 85% హామీలు ఎగ్గొట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద వేసిన పుస్తకమే దీనికి సాక్ష్యం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నిన్న దుర్మార్గం అంటే దేనికి సిద్ధం అంటే జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలు చూపిస్తాం. ఒక వీడియో ఒక విలేకరి సోదరుల మీద ఏ విధంగా కొట్టాడు, ఏ విధంగా చూడండి, ఆ వీడియో చూడండి. జర్నలిస్టు సోదరులు అనేవాళ్ళు తమకున్న ఫ్యాషన్ కొద్దీ, తమకున్న ఆ చదువుకొని ఆ ఛానల్స్లో, ప్రింట్ మీడియాలో తమకున్నటువంటి ఫ్యాషన్ని జర్నలిస్టులుగా నేను ఏదైనా సమాజానికి మేలు చేద్దామని చేస్తున్నటువంటి వాళ్ళని ఎలా కొట్టాడో చూడండి. ఇదే అండి పద్ధతి.
ఇవాళ ఈ ఛానల్లో చేశారు వాళ్ళు, రేపు ఇంకో ఛానల్కి వెళ్తారు, జీతం ఒక్క వస్తే ఇంకో ఛానల్కి వెళ్తారు, లేదంటే నచ్చకపోతే కంపెనీ తీసేస్తే ఇంకో ఛానల్కి వెళ్తారు, లేదంటే ఇంకొక మంచి ఆపర్చునిటీ వస్తే ఇంకో ఛానల్కి వెళ్తారు. అలాంటి వాళ్ళని ఇద్దరు విలేకరుల్ని సిద్ధం సభకి వచ్చి కవర్ చేస్తూ ఉంటే ఆ విధంగా కొట్టి వాళ్ళ చావు బతుకుల మీద, వాళ్ళ చావు బతుకులలో ఇవాళ అనంతపురం హాస్పిటల్లో ఉంటే వాళ్ళని వాళ్ళు హైదరాబాద్ షిఫ్ట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళు బతుకుతారని కూడా గ్యారంటీ లేదు. అంటే ఇది ఆలోచన చేయాలి. దీనికి ఆ సిద్ధం, నువ్వు నీ సిద్ధం బొక్కలో సిద్ధం సక్సెస్ అయి ఉందని నువ్వు అనుకుంటే నువ్వు విలేకరులకు ఎందుకు తెడిచావు జగన్మోహన్ రెడ్డి చెప్పు. నేను ఒకటే స్ట్రైట్ క్వశ్చన్, నీ సిద్ధం సభ నీ సాక్షి టీవీలో జూమ్ పెట్టి 10 సార్లు లాగి ఉన్న 10 మందిని లక్షల మందిని చూపించినట్టుగా చూపించి మరి నువ్వు నిజమైతే నువ్వు ఆ విలేకరుల మీద దాడి చేసావు? ఏముందని వాళ్ళు కొట్టారు? చావు బతుకుల మీద వాళ్ళ విలేకరులు ఎందుకున్నారు? ఇవాళ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కూడా ఆలోచన చేయాలి. ఏంటిది? అధికారం ఉంటే నీ తప్పులను చూపిస్తే నువ్వు ఎవరి మీద దాడులు చేస్తావా? జీవోలు తెస్తావా? యాజమాన్యం మీద కేసులు పెడతావా? యాజమాన్యాన్ని వేధిస్తావా? వాళ్ళకున్న వ్యాపారాలను వేధిస్తావా? అంటే నీకులాగా అందరూ కూడా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉన్నారని, వ్యాపారాలు చేయడానికి ఉన్నారని భావిస్తావా? నీ ఇష్టం వచ్చినట్టు వాళ్ళ మీద చేస్తావా? గతంలో తునిలో సత్యనారాయణ అనే విలేకరి, ఆంధ్రజ్యోతి విలేకరిని చంపేశారండి వీళ్ళు. ఈ దుర్మార్గులు ఆంధ్రజ్యోతి విలేకరిని తునిలో వాళ్ళకి వ్యతిరేకంగా వాస్తవాలు రాస్తున్నాడని అతన్ని హత్య చేశారు. నిన్న ఆంధ్రజ్యోతి విలేకరిని కొట్టారు, TV5 విలేకరిని కొట్టారు. దేనికి మీరు కొట్టింది చెప్పండి, ఒక్క రీజన్ చెప్పండి. ఉన్నది ఉన్నట్టు చూపించడానికి, కవర్ చేయడానికి వచ్చినటువంటి విలేకరుల్ని మీరు కొడతారా? ఇదేనా? దీనికైనా సిద్ధం? మీరు చంపటానికి సిద్ధం, హత్యలు చేయడానికి సిద్ధం, దౌర్జన్యాలు చేయడానికి సిద్ధం, ప్రజల ఆస్తులు కొట్టేయడానికి సిద్ధం. నిన్న సిద్ధం సభకి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యవస్థను మొత్తం వాడేశారు. సిస్టంలో ఉన్నటువంటి బస్సులు, ఆర్టీసీ బస్సులు, ప్రయాణికులు ఏమంటున్నారో ఆ వీడియో ప్లే చేయమ్మా. ఏమంటున్నారు జనరల్గా వచ్చే ప్రయాణికులు? ఊరికి బయలుదేరమని ఈరోజు బెంగళూరులో 8 గంటలకు బయలుదేరితే ఇప్పటికి టైం 3:30 అవుతుంది. నేను ఇప్పటికీ ఇంకా పావుగూడ బస్టాండ్లో ఉన్నా. బయలుదేరిన వెంటనే మా ఊరికి డైరెక్ట్ బస్సులు లేవు. ఈరోజు కర్ణాటక బస్సులు మొత్తం, సో మీరు 100 కిలోమీటర్ల రూట్ని ఎప్పుడైతే మళ్లించారో అప్పుడు కర్ణాటక బస్సులన్నీ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు. వాళ్ళ సర్వీసులు మొత్తం క్యాన్సిల్ చేసుకున్నారు. ఆంధ్ర బస్సులు మొత్తం మీరు మీ సభలకు తీసుకెళ్తే సాధారణ ప్రజలు ఎలా వాళ్ళ గమ్యస్థానాలు చేరుకుంటారు? ఎన్నో పనులు ఉంటాయి జగన్ రెడ్డి. సో మీలాగా మాకు, మీరు పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అంటారు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు, మీరు 6 కిలోమీటర్లకు హెలికాప్టర్లో వెళ్తారు జగన్ రెడ్డి. మేము పేదలము, సామాన్యులు, మాకు బస్సులే ఆధారము. సో ఈ రోజు మీరు బస్సులు మొత్తం మీరు మీ సభలకు తీసుకెళ్తే మేము ఎలా వెళ్తాం ఇళ్ళకి? ఈ రోజు ఈ విధంగా కామన్ మ్యాన్స్ పబ్లిక్ మాట్లాడుతూ ఉంటే సిగ్గు లేదా జగన్ రెడ్డి? నీకు కనీసం ఇంగిత జ్ఞానం లేదా? ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ప్రజలకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, నీకంటే 6 కిలోమీటర్లకు హెలికాప్టర్ వెళ్తావు, 20 కిలోమీటర్లు హెలికాప్టర్ వెళ్తావు, ఇంట్లోంచి అమరావతికి వెళ్ళడానికి కూడా హెలికాప్టర్ వాడేవాడు నువ్వు. మామూలు వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఈ విధంగా నాశనం చేసి వ్యవస్థల్ని 5 సంవత్సరాలు పరదాల మధ్య నిన్న మాట్లాడతాడండి. ఫ్యాన్ అంట లోపల ఉంటుందంట, సైకిల్ ఏమో బయట ఉంటుందంట. ఒప్పుకుంటున్నాం, ఫ్యాన్ లోపలే ఉంటుంది. నీకులాగా 5 సంవత్సరాలు పరదాల మధ్య తలుపులు వేసుకొని పరిపాలన చేసినవాడు నువ్వు కాబట్టి ఫ్యాన్ లోపలే ఉంటుంది. మేము 5 సంవత్సరాలు ప్రజల మధ్య ఉన్నాం. 5 సంవత్సరాలు రాష్ట్రం మొత్తం పాదయాత్రలు చేశాం, బస్సు యాత్రలు చేశాం, రైతులకి రక్షణగా ఉన్నాం, రైతుల తరపున పోరాడాం. కాబట్టి సైకిల్ ఎప్పుడు ప్రజల మధ్య ఉంటుంది. కాబట్టి ఆ ఇంగిత జ్ఞానం కూడా నీకు లేదు. నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవే నిన్న నీ సభ పెట్టుకొని.
సభలో ప్రభుత్వ బస్సులు, ప్రైవేట్ బస్సులు, రాప్తాడ్ ఎమ్మెల్యే తోపుతుర్తి రౌడీలతో విలేకరుని కొట్టించడం, దీనికి సిద్ధం నువ్వు? ఈ విధంగా నా సిద్ధం? అడుగుతా ఉన్నావు నేను. 99% హామీలు నెరవేర్చానన్నావు. మద్య నిషేధం నువ్వు ఇచ్చినటువంటి మద్య నిషేధం, సంపూర్ణ మద్య నిషేధం చేసి మళ్ళా ఓట్లు అడుగుతానన్నావు. ఏమైపోయింది నీ మద్య నిషేధం? నువ్వు చెప్పిన మాట వీడియో క్లిప్పింగ్ కూడా వేసా. మళ్ళా సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని ఇవాళ ఓట్లు అడుగుతున్నావు నీ సిద్ధం సభ ద్వారా? ఇది నువ్వు చెప్పిన హామీ కాదా? విద్యుత్ ఛార్జీలు పెంచడం అని 60,000 కోట్లు ఇవాళకి పెంచావు. ఇది నువ్వు ఇచ్చిన హామీ కాదా? 2,30,000 ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ 10 జనవరిలో ఇస్తానన్నావు. ఇది నువ్వు ఇచ్చిన హామీ కాదా? వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి ఉద్యోగులను మోసం చేశావు. అది నువ్వు ఇచ్చినటువంటి హామీ కాదా? కేంద్రం మెడలు వంచి సాధిస్తానన్న ప్రత్యేక హోదా ఏదని యువత అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. నిన్ను నమ్మి ఓట్లేసినటువంటి యువత. నువ్వు ఇచ్చిన హామీ కాదా? సాగునీటి ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానన్నావు. ఒక్క ప్రాజెక్ట్ అయినా నువ్వు పూర్తి చేసావా? కనీసం ఒక తట్టెడు మట్టైనా ప్రాజెక్టులకు వేసావా అని అడుగుతా ఉన్నా. నువ్వు ఇచ్చిన హామీ కాదా? 2 బిడ్డలుంటే అమ్మఒడి ఇస్తానని చెప్పి ఒక బిడ్డకే మాట మార్చి నీ భార్య భారతిరెడ్డి కూడా ఇంటింటికి వెళ్ళి చెప్పింది, మీ జగన్ మామ వస్తున్నాడు, మీ 2 పిల్లల్ని చదివిస్తాడని చెప్పి. ఏమైపోయింది హామీ? నువ్వు ఇచ్చిన